ఆత్మీయ జీవితం ఆనందదాయకం, శారీరక జీవితం సుఖ దుఃఖాల సంగమం. ఏది కావాలో నీవు ఎంచుకొని నీ బ్రతుకును సరిచేసుకో. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఛానల్ ద్వారా మీతో దేవుని యొక్క సంగతులు మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను ముందుగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభాలు కూడా తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని యొక్క గ్రంథం నుంచి ఒక ప్రాముఖ్యమైన మాటను మనం ఆలోచించేద్దాం. మోషే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం చేసినటువంటి మాటని ఆలోచన చేస్తూ క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుడు ఆ విషయాన్ని మనకి ఏ విధంగా నేర్పిస్తున్నాడనే విషయాన్ని గమనిద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచన భాగంలో ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడిన మాటను మనం చదువుకుందాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను అనే మాటను మనం చూస్తున్నాం. ఈరోజు మీతో నేను పంచుకునేటువంటి మాట ఏంటంటే, దేవుడు ప్రేమిస్తే శాపమును కూడా ఆశీర్వాదకరంగా చేస్తాడు అనే మాటని మనం ఆలోచించేద్దాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుని గ్రంథము నుంచి ఆనాడు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తున్న మాటని ఆలోచన చేస్తూ క్రైస్తవులైనటువంటి మనకి ఈ మాటను మనం ఎలాగా అర్థం చేసుకోవాలనే సంగతిని ఆలోచన చేద్దాం. కనుక దేవుడు ప్రేమిస్తే శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చేస్తారు ఆయన. అటువంటి శక్తి గలగ నమ్మదగినటువంటి దేవుడు, మనం నమ్ముచున్నటువంటి దేవుడు. అయితే ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమించాడనే మాటను మనకు చెప్పబడుతుంది. ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు ప్రేమించాడు దేవుడు? ఆనాడు లోకంలో మనుషులు లేరా, మానవులు లేరంటే అనేకమైనటువంటి జనాంగాలు ఆనాడు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు తన సంకల్పాన్ని బట్టి, తన యొక్క ఉద్దేశాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజల్ని తన ప్రజలుగాను, తన యొక్క సొత్తుగాను, తన స్వకీయ సాంపత్యంగాను ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు మొదటగా దేవుని వారు ప్రేమించలేదండి, దేవుడే వారిని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే, వారి యొక్క పితరులను బట్టి నేను ప్రేమించాను అనే మాటను దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నట్టుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వచన భాగాన్ని చూసినప్పుడు, ఆయన నీ పితరులను ప్రేమించును గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరుచుకును. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని తన యొక్క ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, వారి యొక్క పితరులను ఆయన ప్రేమించాడంటండి. వారి పితరులను ఆయన ఎందుకు ప్రేమించాడు? వారి పితరులు దేవుడు ఆనందించేటువంటి విధంగా వారు జీవించినటువంటి జీవన విధానాన్ని మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 15వ వచన భాగంలో కూడా మనం చూసినప్పుడు, యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరుచుకును. కనుక ఇశ్రాయేలు ప్రజలకి ఆయన దేవుడుగాను, దేవుడు వారిని ప్రేమించేవారుగా ఎందుకున్నారని మనం ఆలోచన చేస్తే, పితరులను దేవుడు ప్రేమించాడు, పితరుల యందు దేవుడు ఆనందించాడు. వారి పితరులను ప్రేమించి వారి పితరులను బట్టి వారి సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు తన ప్రజలుగా ఏర్పాటు చేసుకుని వారి యందు ఆనందపడుతూ వారిని దేవుడు ప్రేమిస్తూ వారి జీవితాల్లో ఏదైనా శాపమంటూ వస్తున్నట్లయితే దాన్ని ఆశీర్వాదముగా చేస్తున్నటువంటి విధానాన్ని లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ సమయంలో ఈ యొక్క విషయాన్ని మనం కొద్ది లోతుగా ఆలోచన చేయవలసినటువంటి వారికి ఉన్నామని దేవుని యొక్క గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తాడంటే, ప్రియులారా,
మనం కూడా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకయ్యా నువ్వు వారి యొక్క నీ సంతానంగా నీ యొక్క బిడ్డలుగా వారిని చేసుకున్నావు దేవా అని మనం అడిగినట్లయితే ఆయన అంటున్నాడు, వారి పితరులను బట్టి నేను ఆనందించాను. ఎవరు వాళ్ళ యొక్క పితరులు? పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మోషే అనేటువంటి భక్తుడిని దేవుడు ఏర్పాటు చేసుకునే సమయంలో నేను నిన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తాను అని చెప్పినప్పుడు మోషే, అయ్యా నువ్వెవరు అని చెప్పాలి ఏంటని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నాయన నేను వాస్తవంగా నా పేరేంటంటే యెహోవా, కానీ నేను వారికి అలా తెలియబడలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని నేను ప్రత్యక్షమయ్యాను తప్ప యెహోవా అనేటువంటి నామము వారికి తెలియబడలేదు. నిర్గమకాండం 6వ అధ్యాయము 2వ వచన భాగంలో ఈ మాటను మనము చూడగలుగుతున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారిని ఇప్పుడు ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలని దేవుడు ఎందుకు వారిని ప్రేమిస్తూ వారి మీదకు వస్తున్న ప్రతి శాపమును కూడా ఆశీర్వాదంగా మార్చాడంటే, దేవుడు ఒకప్పుడు వారి పితరులను బట్టి ఎంత ఆనందించాడంటే, అబ్రహాము దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదటండి, ఇస్సాకు దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదట, యాకోబు దేవుడు అని చెప్పుకోవడం దేవుడు సిగ్గుపడలేదు. అంటే దేవుడికి అవమానము తీసుకొచ్చేటువంటి పరిస్థితి వారి పితరులు చేయలేదన్నమాట. నేడు దినాల్లో క్రొత్త నిబంధన ఆలోచన చేస్తాయి. అపోస్తలుడైన పౌలు ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్న రామపత్రికలో మాట చూసినప్పుడు మిమ్మను బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది. నేడు దేవుని నమ్మము, దేవుని యొక్క పిల్లలమని చెప్పుకునేటువంటి వారు దేవుడు మన యందు ఆనందించేటువంటి విధంగా జీవించలేనటువంటి జీవితాలు నేటి లోకంలో క్రైస్తవ జీవితాల్లో మనకు కనపడుతూ ఉన్నాయి. కనుక ఆలోచన చేద్దాం, ఎందుకు దేవుడు వారిని ప్రేమించుకుంటూ వచ్చాడంటే, దేవుడు వారి దేవుడిగా చెప్పుకోవడానికి ఆయన అతిశయించేటువంటి స్థితిలో ఆ యొక్క పితరులు జీవించినటువంటి జీవన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక వారిని బట్టి వారి సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన యొక్క ప్రజలుగా ఏర్పాటు చేసుకుని వారి యందు ఆనందిస్తూ వారిని ప్రేమిస్తూ వారి యొక్క శాపమును ఆశీర్వాదకరంగా మార్చినటువంటి ఈ యొక్క విధానాన్ని మనం లేఖనాల ద్వారా గమనించగలుగుతున్నాం. సరే, ఈ సమయంలో ఏ సందర్భాల్లో దేవుడు వారి యొక్క శాపమును ఆశీర్వాదంగా మార్చాడు మోషే అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం నిర్గమకాండం 23:5 ఆలోచన చేస్తున్నాం. అక్కడ అన్నాడు, దేవుడు నీ దేవుడని యెహోవా బిలాము యొక్క మాట వినకుండెను అని చూస్తున్నాం. అసలు బిలాము ఎవరు? బిలాము ఏ మాట దేవుడికి చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజల గురించి? ఎందుకు బిలాము యొక్క మాటను దేవుడు వినలేదు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నట్లయితే సంఖ్యాకాండములో ఒక సంగతిని మనం గమనించగలుగుతాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5వ వచన భాగంలో చూసినప్పుడు, కాబట్టి అతడు బయోరు కుమారుడైన బిలాము పిలుచుటకు అతని జనులు దేశమందలి నది యొద్ద పేతోరును దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేటుకు నేను బలమందునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేదును. ఏలైనగా నీవు దీవించువాడు దీవించబడుననియు శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. ఇక్కడ ఆలోచన చేస్తే బిలాము ప్రవక్త అండి, దేవుని యొక్క ప్రవక్త. బిలాముకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, దేవుడు బిలాము యొక్క మాటను వింటారు. బిలాము ఎవరినైతే శపిస్తాడో వారు శపించబడతారు, బిలాము ఎవరినైతే దీవిస్తాడో వారిని దీవించబడతారు. అయితే బాలాకు అనేటువంటి ఒక రాజు బిలాము దగ్గరికి ఒక వర్తమానాన్ని పంపించి, నీవు నా నిమిత్తం వచ్చి ఒక జనాన్ని మీరు శపించాలి, ఎందుకంటే వారు నాకంటే బలవంతులుగా ఉన్నారు, వారు నా దేశము దగ్గరికి వచ్చి ఇక్కడ దిగి ఉన్నారు, నా దేశంలో ఉన్నారు, వారితో యుద్ధం చేయడానికి నాకు బలం సరిపోదు, కాబట్టి నీవు వచ్చి నా పక్షాన వారు శపించినట్లయితే వారిని నేను జయించగలుగుతాను, నేను బలవంతుడిగా ఉంటాను, కనుక నీవు రావాలి, నీకు కావలసినటువంటి బహుమానాన్ని నేను ఇస్తానని బాలాకు అనేటువంటి ఒక రాజు బిలాము దగ్గరికి వర్తమానం పంపించినటువంటి విధానాన్ని మనం లేఖనాల ద్వారా చూడగలుగుతున్నాం. కనుక బిలాము అనేటువంటి ప్రవక్త వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి సిద్ధపడినటువంటి సందర్భాన్ని మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలను శపిస్తే బాలాకు వారి మీద విజయాన్ని పొందుతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి వస్తున్నారు? దేవుడు వారిని నడిపిస్తున్నాడు మోషే ద్వారా. ఐగుప్తు అనేటువంటి చెరలో నుంచి వారిని విడిపించి
పాలుతేలు ప్రవహించేటువంటి కానాను దేశానికి దేవుడు వారిని తీసుకువెళ్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో బాలాకు పాలిస్తున్నటువంటి రాజ్యం దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వారిని ఓడించాలని బాలాకు చేసినటువంటి ప్రయత్నంలో బిలాముని వాడుకున్నాడు. అయితే బిలాము వారిని శపించడానికి వచ్చాడు, కానీ దేవుడు బిలాము యొక్క నోటి మాటను మార్చి అది ఇశ్రాయేలు ప్రజలకి ఆశీర్వాదముగా చేసినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నీవు వారిని పూర్తిగా దీవించుతవనెను. అందుకు అతడు, యెహోవా నా నోట ఉంచిన దాని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చును. అందుకు బాలాకు, దయచేసి నాతో కూడా మరొక చోటికి రమ్ము, అక్కడ నుండి వారిని చూడవచ్చును. వారు చివర మాత్రమే కనబడును, గాని వారందరూ నీకు కనబడరు. అక్కడ నుండి నా నిమిత్తం వారిని శపింపవలని అతనితో చెప్పి. కనుక బాలాకు ప్రయత్నం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల్ని బిలాము ద్వారా శపించి నాశనం చేయాలనేటువంటి ఆలోచనతో బాలాకు చేస్తున్న ప్రయత్నంలో బిలాము భాగస్థుడిగా ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తున్నాడు గనక మన మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. బిలాము పలికినటువంటి మాటని దేవుడు విననొల్లకుండును. ఎందుకంటే నీ దేవుడిని యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీ దేవుడిని యెహోవా నీ నిమిత్తము ఆ యొక్క శాపమును ఆశీర్వాదముగా చేస్తున్నని మాటను మనం ఆలోచన చేస్తున్నాం. కనుక సంఖ్యాకాండము 24వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఈ సమయంలో చూద్దాం. బాలాకు కోపము బిలాము మీద ఉండెను గనుక అతడు తన చేతులు చరుచుకుని బిలాముతో, నా శత్రువులను శపించుడికి నిన్ను పిలిపించితిని, కాని నీవు ఈ ముమ్మారు పూర్తిగా వారిని దీవించితివనెను. కనుక ఇక్కడ ఆలోచన చేద్దాం. బాలాకు బిలాము ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నిసార్లు శపించాలని ప్రయత్నం చేయించాడంటే 3 సార్లు ప్రయత్నం చేస్తాడండి. వాస్తవంగా బిలాముకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బిలాము శపిస్తే శపించబడాలి, బిలాము దీవిస్తే దీవించబడాలి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే 3 సార్లు బిలాము వారిని శపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు బిలాము ద్వారా బిలాము నోట నుండి వచ్చినటువంటి యొక్క శాపవచనమును పలకకుండా బిలాము యొక్క నోటికి దేవుడు కావలించి బిలాము ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ముమ్మారు కూడా దీవించే విధంగా చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని చేత మనం ప్రేమించబడితే దేవుడు మన మీదకి ఏదైనా శాపం వస్తున్నట్లుగైతే ఆ శాపమును ఆశీర్వాదముగా చేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడని ఇశ్రాయేలు ప్రజలకు తెలుసుకోవాలని దేవుడు వారి జ్ఞాపకం చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకోవడంలో వాళ్ళు ఏదో బలవంతులని, వారు గొప్పవారని కాదు, కానీ వారి పితరులను బట్టి దేవుడు ఆనందించాడు గనక, వారి పితరులను దేవుడు ప్రేమించాడు గనక వారి యొక్క సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమిస్తూ వారి యొక్క శాపమును ఆశీర్వాదంగా మార్చినటువంటి విధానాన్ని లేఖనాల ద్వారా మనము గమనించగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దేవుని ప్రేమలో వారు కొనసాగాలని, దేవుని యొక్క ప్రేమకు పాత్రలుగా ఉండాలని, దేవుని యొక్క ప్రజలుగా జీవించాలని వారిని ప్రేమించి వారిని దేవుడు ప్రోత్సహించినటువంటి విధానాన్ని లేఖనాల ద్వారా మనం చూడగలుగుతున్నాం. అయితే ఇది పాత నిబంధనలు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇదే మాటల్ని క్రొత్త నిబంధన ప్రకారంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే పాత నిబంధన ప్రకారంగా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే దేవుడు ప్రేమించాడు. కానీ ఈనాడు క్రొత్త నిబంధన ప్రకారంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు సర్వమానవాళిని ప్రేమించినటువంటి విధానాన్ని నూతన నిబంధన మనకు జ్ఞాపకం చేస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించినట్లయితే ఒక ప్రత్యేకమైన జనాంగం కాదు, భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళిని దేవుడు ప్రేమించినట్లుగా వాక్య భాగాలు మనం చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినటువంటి మాటని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకమనగా మానవులు మాట, మనుషులు, లోకంలో మానవులు కనుక లోకం ఉన్నటువంటి చెట్టుల్ని లేదా జంతువులు వీటిని కాదు దేవుని యొక్క ప్రేమ పంచింది. తన స్వరూపమందు తన పోలుకు చెప్పిన నిర్మించబడినటువంటి మానవులైనటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. కాబట్టి
దేవుడు ముందే మానవులను ప్రేమించాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమించాడు వారి పితరులను బట్టి. ఈనాడు దేవుడు లోకంలో ఉన్నటువంటి మానవులు ప్రేమిస్తున్నాడు. ఎవరి ద్వారా ప్రేమిస్తున్నాడంటే యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్య భాగంలో మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మనము దేవుని ప్రేమించుతామని కాదు, మనం ఎవరూ దేవుని ప్రేమించలేదు. దేవుని గురించి మానవుడు ఆలోచన చేయట్లేదు. దేవుడు చాలా ఆశ కలిగి ఉన్నాడు, తన గురించి ఆలోచిస్తారని, తను ప్రేమించేటువంటి వారుగా మానవులు ఉంటారని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. కానీ వాస్తవంగా మానవుడు దేవుని ప్రేమించే స్థితిలో లేడు. కానీ దేవుడే మానవుని ప్రేమించి, మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమని, యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం ద్వారా దేవుడు తన ప్రేమని వెల్లడిపరిచాడు ప్రియులారా. ఇంకా ఆ ప్రేమను ఎలా పంచాడంటే, మానవుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తమైనట్టుకు తన కుమారుని ఈ లోకాన్ని పంపించి ప్రభుని మానవుల యొక్క పాప పరిహార నిమిత్తము ఆయన అప్పగించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి క్రొత్త నిబంధన చెప్తున్న సత్యం ఏంటంటే, ఒకప్పుడేమో మోషే జ్ఞాపకం చేస్తున్న మాట ప్రకారంగా కేవలం ఆయన ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ప్రేమించాడు. అక్కడ వారికి మాత్రమే దేవుడిగా ఆయన ఉన్నాడు, వారికి మాత్రమే తండ్రిగా ఆయన ఉన్నాడు. కానీ ఈనాడు భూమి మీద ఉన్న సర్వ మానవాల్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు మానవుల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనము దేవుని ప్రేమించలేదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, పరలోకములో తనతో తన సమానుడిగా ఉన్నటువంటి తన కుమారుడైనటువంటి ఏక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఆయన పంపించినటువంటి ప్రేమని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈనాడు అర్థం చేసుకోండి, దేవుడు ఈనాడు కూడా మానవులందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తే ఏం చేస్తాడు ఆయన? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తే ఆయన ఏం చేశాడు? వారి యొక్క శాపమును ఆశీర్వాదంగా చేశాడు. ఈనాడు మనకేమన్నా శాపం ఉందా దేవుడు మనల్ని ప్రేమించడానికి అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే, మానవ జీవితం అనేటువంటిది భూమి మీద పాప సంబంధమైన జీవితంగా ఉంది, దోష సంబంధమైన జీవితంగా ఉంది, అతిక్రమలతో కూడినటువంటిదిగా ఉంది. ఏ మానవుడు పరిపూర్ణుడు కాదు, ఏ మానవుడు పాపం లేనటువంటి వాడు కాదు. మానవుడు అనేకమైనటువంటి అవిధేయతను బట్టి, అపరాధములను బట్టి, దోషములను బట్టి, పాపం బట్టి నశించిపోయే స్థితిలో మానవ జీవితాలు, మానవుని యొక్క ఆత్మలు ఈ లోకంలో ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు లోకమును ప్రేమించాడు. ప్రేమించి తన యొక్క ప్రేమను పంచడానికి తన ఏక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మన ప్రేమని, మన మీద ఉన్న ప్రేమని ఎలాగైనా మనకు అందించాడంటే కుమారుని ద్వారా. ఆ కుమారుణ్ణి మన కొరకు ఏం చేశాడంటే ఆయన శాపముగా చేశాడంటండి. వాస్తవంగా పాపం చేసింది మనము, శాపాలు ఉన్నది మనకి, అపరాధములు ఉన్నది మనకి. ఎఫెసీ పత్రికలో పౌలు అంటాడు, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. మానవుని యొక్క జీవితం ఎలా ఉందంటే ఎఫెసీ 2:1 అండి. ఎలా ఉందని మనం ఆలోచన చేస్తే, మీ అపరాధములు పాపములు, మానవుడు పాపం చేస్తూనే ఉన్నాడు, అపరాధం చేస్తూ ఉన్నాడు. శరీర సంబంధంగా ఆలోచన ప్రకారంగా ఎన్నో పాపాలు మానవుడు చేస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి పాపములు. అయితే ఈ పాపములు బట్టి మానవుడికి శాపం వచ్చింది. ఏంటి ఆ శాపానికి ఫలితం అంటే మరణం వచ్చింది. కనుక దేవుడు సర్వమానవులను ప్రేమించి వారి యొక్క శాపములను తీసివేయడానికి ఆ యొక్క శాపమునకు శిక్షను యేసుక్రీస్తు మీద మోపినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అపోస్తలుడైన పౌలు గలితీలో ఉన్న యూదుల ద్వారా, గలితీలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి ఆయన రాస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాని మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడింది. కాబట్టి ప్రభువుని దేవుడు ఎలా చేశాడంటే శాపగ్రస్తుడిగా చేశాడంటే. వాస్తవంగా యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయనలో పాపం లేదు, మోసం లేదు, ఆయనలో ఏ నేరము లేదు. రోమా గవర్నర్ పిలాతు చెప్తున్నాడు, ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ నేరము నాకు కనపట్లేదు అంటున్నాడు ఆయన. అంటే ప్రభువులో ఎటువంటి నేరము లేదు. కానీ దేవుడు సర్వమానవాళ్ళని ప్రేమించాడు కనుక
మన పాపాన్ని మన శాపాన్ని ఆయన మీద మోపి ఆయన సిలువకు అప్పగించాడంటే మ్రాని మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. అంటే సర్వమానవాళి యొక్క శాపమును దేవుడు ప్రేమించాడు కనుక సర్వమానవాళ్ళని వారి యొక్క శాపమును కుమారుడి మీద మోపి శాపగ్రహిగా ఆ సిలువకు అప్పగించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కనుక యేసు ప్రభుని దేవుడు ఎలా మార్చాడంటే పాపముగా మార్చాడంటాడు మన నిమిత్తము. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచ్చిన భాగం చూద్దాం. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగినట్లు, ఎవరెందు? యేసుక్రీస్తునందు మానవులు దేవుని యొక్క నీతి అగినట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను గమనించవలసినటువంటి అవసరం ఉంది. నీ నిమిత్తము నా నిమిత్తము పాపము లేనటువంటి ఆ యేసుక్రీస్తుని మన కొరకు పాపముగా చేశాడు. దేవుడు శిక్షించాలంటే పాపాన్ని శిక్షిస్తాడు దేవుడు. యేసుక్రీస్తులో పాపం లేదు, కానీ మానవుల్ని ప్రేమించి మానవుల యొక్క ప్రతి శాపమును పాపమును యేసుక్రీస్తు మీద మోపి సిలువకు అప్పగించి ఆయన శాపగ్రస్తుడిగా చేసిన విధానం చూస్తాం. ఆ యొక్క పాపమునకు ఆయన శిక్ష విధించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. రోమీయులకు రాస్తున్నటువంటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచన భాగంలో మరొక మాటను మనం ఆలోచన చేసినట్లయితే, పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించును. ప్రభు యొక్క శరీరమందు పాపానికి శిక్ష విధించబడుతుంది, మానవుని యొక్క శాపానికి శిక్ష విధించబడుతుంది. కనుక తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించమని ప్రభు ఆయన హింసిస్తున్నటువంటి వారిని, ఆయన బాధపడుతున్నటువంటి వారిని, ఆయన దూషిస్తున్నటువంటి వారిని ఎందుకు క్షమిస్తున్నాడంటే మనకు తెలియదు. మన పాపాన్ని మన శాపాన్ని ఆయన మోస్తున్నాడని ఆనాడు సిలువేసినటువంటి వారికి తెలియదు. ఈనాడు లోకంలో ఉన్నటువంటి మనం కూడా అర్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమ మహోన్నతమైనటువంటి ప్రేమ, పరలోకం నుంచి ఈ దివికి తన కుమారుని పంపించినటువంటి ప్రేమ, ఆ పాపం లేనటువంటి ఆ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు, నీ పాపం కొరకు నా పాపం కొరకు, నీ శాపాన్ని నా శాపాన్ని ఆయన మీద మోపి పాపగ్రహిగా ఆయన చేసి శాపగ్రహిగా ఆయన చేసి మ్రానికి అప్పగించి మ్రాని మీద సిలువలో మ్రేకులతో కొట్టించి ప్రక్కలో బల్లిపోటు పడిపించి ఇంత బాధ పెట్టి ప్రభుని సిలువేసి మరణింపజేస్తుంది దేని కొరకంటే సర్వమానవాళి యొక్క పాప శాపాలు తీసేసి వారిని ఆశీర్వాదానికి పాత్రలుగా చేయాలని. ఆనాడు ఒక ప్రత్యేకమైన జనులైనటువంటి ఇశ్రాయేలు కొరకు మాత్రమే దేవుడు ప్రేమించి బిలాము ద్వారా వచ్చినటువంటి శాపాన్ని ఇశ్రాయేలు ప్రజలకి ఆశీర్వాదంగా చేస్తే, ఈనాడు యేసుక్రీస్తుని పంపించి సర్వమానవాళి యొక్క పాప శాపాన్ని కుమారుని మీద మోపి కుమారునికి ఆ యొక్క పాపమునకు శాపము శిక్ష విధించి ఆయన మరణింపజేసి తిరిగి 3వ దినాన్న తిరిగి లేపి తండ్రి యొక్క కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు ఆసీనుడై ఉన్నాడు. ఈనాడు ఎవరైతే ప్రభు యొక్క సిలువ మరణాన్ని గుర్తించి నా పాపాన్ని నా శాపాన్ని దేవుడు తీసేస్తాడు యేసుక్రీస్తు ద్వారా, ఈనాడు పాప శాపాల నుంచి నేను విమోచించబడి దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలుగా దేవుడు గొప్ప ధన్యతనిచ్చాడు. ఆనాడు పితరులను బట్టి దేవుడు వారిని ప్రేమిస్తే ఈనాడు యేసు క్రీస్తుని బట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక యేసు క్రీస్తుని గూర్చి ఈనాడు మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? నీ పాప శాపాల కొరకు బలైపోయినటువంటి ఆ మహాదేవుడు ఆయన దేవుడి యొక్క కుమారుడికి ఈ లోకానికి వచ్చి మనలాంటి శరీరం ధరించుకుని పాపం లేకపోయినప్పటికీ కూడా ఆ శరీరంలో నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన మోసుకుని సిలువలో మరణించాడు. యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం దేనికో తెలుసండి, మానవుని యొక్క పాప శాపాలు తీసివేసి ఆశీర్వాదానికి పాత్రలుగా. కనుక ఈనాడు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను విని ఎవరైతే విశ్వసించి రక్షణ పొందుతున్నారో అట్టి బిడ్డల దేవుడు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి పాత్రలుగా చేస్తాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే ఈనాడు ఆ యొక్క శాపాన్ని తీసివేసి ఎంత ఆశీర్వాదంగా చేశాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదన దేవుడు ఈనాడు క్రీస్తుని బట్టి మనకు అనుగ్రహించాడు. కనుక ఇశ్రాయేలు ప్రజల యొక్క శాపాన్ని బిలామ ద్వారా చిన్న శాపాన్ని తీసివేస్తాయి. ఈనాడు అపవాది ద్వారా అపవాది సంబంధమైన క్రియల ద్వారా పాప యోచనల ద్వారా పాప క్రియల ద్వారా మానవ జీవితంలో వచ్చిన ప్రతి పాపమును ప్రతి శాపమును దేవుడు యేసుక్రీస్తునందు
యేసుక్రీస్తును బట్టి, ఆనాడు పితరులను బట్టి అయితే ఈనాడు యేసుక్రీస్తును బట్టి నీ పాప నా పాప శాపాలు క్షమించి పర సంబంధమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఈనాడు ఇస్తున్నాడు. క్రీస్తులో నీవు నేను దేవుని సంతోషింపజేసే బిడ్డలుగా, పితరులు ఏమన్నాడంటే పితరులను బట్టి నేను ఆనందించాను గనక వారిని నా ప్రజలుగా చేసుకున్నాడు. ఈనాడు దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తుని బట్టి ఆనందిస్తున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఎందుకంటే ఆయన నా చిత్తమంతా కూడా నెరవేర్చేవాడు అన్నాడు. కనుక యేసుక్రీస్తుని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు కనుక ఆ క్రీస్తులో నీవు నేను మన పాపాలు కడిగి వేసుకుని మన శాపాలు తొలగించుకుని ప్రభులో మనం ఆనందించేటువంటి బిడ్డలుగా ఉన్నట్లయితే పర సంబంధమైన భౌతికపరమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందున్నటువంటి బిడ్డలకి సంఘమునకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి విధానాన్ని మనం లేఖనాల ద్వారా చూడగలుగుతున్నాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచన భాగాన్ని కూడా మనం ఈ సమయంలో జ్ఞాపం చేసుకున్నట్లయితే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ ఇక చేయక దీవించండి. కనుక మనము ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కనుక పరలోక సంబంధ ఆశీర్వాదం, భౌతికపరమైన ఆశీర్వాదము క్రీస్తునందు దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మన శాపాన్ని తీసివేసి మన శాపాన్ని దేవుడు క్రీస్తులో ఆశీర్వాదంగా మార్చాడు. కనుక ఈ ఆశీర్వాదమును మనం పొందుకోవాలంటే క్రీస్తులో మనము నమ్మకమైనటువంటి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించాలి. క్రీస్తు నిమిత్తం ఒకవేళ హింస అయినా బాధ అయినా ఇబ్బంది అని వచ్చినట్లయితే మనం భయపడకుండా ప్రభులో మనం ముందుకు కొనసాగాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో యేసు ప్రభువారు అన్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి బాధ పెట్టినా కూడా మీరు భయపడొద్దు, మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. అంటే మనం ఇతరులను దూషించేవారుగా మనం ఉండకూడదు, ఇతరులను శపించేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడే యేసుక్రీస్తు ద్వారా మన శాపాన్ని తీసేసి ఆశీర్వాదానికి పాత్రుడు. కాబట్టి క్రైస్తవుడు ఆశీర్వాదానికి పాత్రుడండి. కనుక క్రైస్తవ జీవితంలో ద్వేషాలు, కక్షలు, మరి కీడు చేసేవాడుగా, మోసం చేసేవాడుగా, అబద్ధాలు బోధించేవాడుగా, అబద్ధాలు మాట్లాడేవాడుగా క్రైస్తవ జీవితం ఉండకూడదు. ఎందుకంటే నువ్వు శపించబడే స్థితిలో లేవు. నిన్ను బట్టి ఇతరులు కూడా దేవుని ప్రేమకు పాత్రలుగా, ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండే స్థితిలో మనం ఉన్నాం కనుక మన జీవితం ఎంత గొప్పదో, ఎంత విలువైనటువంటిదో. ఎందుకంటే మనం వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు, వెండి బంగారం లోకంలో విలువైనప్పటికీ కూడా వాటికంటే ఎంతో విలువైనటువంటి క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం కనుక దూషణకు ప్రతి దూషణ చేయక, కీడుకు ప్రతి కీడు చేయక, ఒకవేళ మిమ్మల్ని హింసించిన నిందించిన వారి కొరకు ప్రార్థన చేయండి, కానీ మీ ఫలము పరలోకములు అధికం. చూసారా, మనల్ని ఎవరైనా హాని చేద్దాం అనుకున్నా కూడా వారు మనకి ఎంత మాత్రం ఏ హాని చేయకుండా ప్రభు ప్రతి దాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చేటువంటి పరిస్థితుల్లో నీ జీవితం నా జీవితాన్ని దేవుడు క్రీస్తులో మార్చాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకున్నాం, మోషే అన్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కనుక ఆ యొక్క శాపమును ఆశీర్వాదంగా చేశాడు. ఈనాడు సర్వమానవాళ్ళ దేవుడు ప్రేమించాడు కనుక యేసుక్రీస్తునందు మానవుని యొక్క పాప శాపాలని క్షమించి వాటిని తీసేసి ఆశీర్వాదానికి పాత్రలుగా నన్ను ఉంచాడు. కనుక పర సంబంధమైన ఆశీర్వాదం కోసం పరలోకంలో నిశ్చత్వం కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ప్రభులో నమ్మకమైన ఇష్టమైన బిడ్డలుగా జీవిందాం. అనేక మందిని దేవుని యొక్క ప్రేమకి, దేవుని యొక్క ఆశీర్వాదం పాత్రలుగా నడిపిందాం. దేవుడు అటువంటి కృప, అటువంటి ప్రేమ మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్. ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా మీ యొక్క సంగతులు కొన్ని మాటలు మీరు నేర్చుకోవడానికి సహాయం చేశారు. ప్రోత్సహించిన మా స్థానిక సంఘాన్ని, ఆర్థిక చేతిచ్చిన బిడ్డల్ని, సంఘమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఛానల్ ద్వారా అనేక సంగతులు మేము అనేక ప్రాంతాల్లో ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఛానల్ బట్టి, మేనేజ్మెంట్ బట్టి, పరిచయం చేస్తున్న బిడ్డలను బట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించాలని, ఈ మాటలు వింటున్న ప్రతి ప్రాంతాన్ని, ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ ప్రేమకు పాత్రలకు వర్ధలు చేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.